వెల్కమ్ టు మునగాల తోట. సో ఇవాళ మీకు నేను చూపించబోయేది మన మునగాల తోట. మునగాల తోటకి ముందే ఈ లెఫ్ట్ సైడ్ లో ఒక కెనాల్ ఉంది, ఇప్పుడంతా డ్రైడ్ అప్ అయింది. లెట్ us go inside. పాస్ కదా. ఓకే, హియర్ వి గో. సో తోటలో మిడిల్ లో మొత్తం కూడా గ్యాప్ వదిలేసాను. ఓకే, రైట్ సైడ్ లో ఒక 3 rows లో బ్యాక్ దాకా ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ లో కూడా ఒక 3 rows లో బ్యాక్ దాకా ఉన్నాయి. లెట్స్ కీప్ వాకింగ్ ఇన్. ఓకే, సో దిస్ ఇస్ ద హోల్ బిగ్ ఎంటీ స్పేస్ ఇన్ బిట్వీన్. అండ్ దీనివల్ల అన్ని చెట్లకు కొంచెం గాలి ఎక్కువ వస్తుంది. అండ్ లెఫ్ట్ సైడ్ లో చూసుకుంటే దీనికి కంప్లీట్ 3 rows ప్యానల్. అండ్ వి విల్ స్టార్ట్ ఫ్రమ్ ద రైట్ సైడ్. అక్కడ చూస్తే మీకు ఒక చిన్న అరుగు కనపడుతుంది. ఓకే, లెట్స్ గో డీపర్. సో ఇది మా అరుగు. రాజుపాలెం అనే నెల్లూరులో ఒక విలేజ్ ఉండేది, అక్కడ ఒక మహాలక్ష్మ చెట్టు అని చెప్పేసి ఒకటి ఉండేది, వేప చెట్టు చుట్టూరు. ఆ అరుగు చూసి ఇన్స్పైర్ అయ్యి అలాంటి అరుగు ఒకటి కావాలనుకున్నాను. అండ్ మొత్తానికి ఇలా వచ్చింది. ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ వన్. తర్వాత ప్రతి చెట్టుకి ఐ హావ్ పుట్ అప్ సమ్ లేబుల్స్. దగ్గరికి వెళ్ళి చూద్దాము. సో ఈ లేబుల్ ఏంటి అంటే ప్రతి చెట్టుకి కూడా ఒక లెటర్, ఒక నెంబర్ పెట్టాను. 1, 2, 3 అంటే రోస్ అనమాట. సో ఫస్ట్ రో, సెకండ్ రో, థర్డ్ రో, ఫోర్త్ రో అట్లాగా. నెక్స్ట్ ఏ అనేదంతా కూడా కాలమ్ నేమ్స్, అంటే ఏ కాలం, బి కాలం, సి కాలం, డి కాలం, ఇట్లా అంతా కూడా అనమాట. సో గ్రీన్ కలర్ ఏంటి అంటే ఈ చెట్టుకి బాగా పూత వచ్చింది అంటే దీనికి కాయలు కూడా వస్తాయి. సో కాయలు చూద్దామా. కొన్ని కాయలు ఉన్నాయి. ఓకే బాస్, ఇంకొన్ని కాయలు, ఇంకా కొన్ని కాయలు. ఓకే, సో మధ్యలో మొత్తం కూడా మామిడి చెట్లు ఉంటాయి, చుట్టూరు మొత్తం టేక్ చెట్లు ఉన్నాయి, కనబడుతున్నాయి, కొంచెం డ్రై అప్ అయిపోయి ఉన్నాయి. అండ్ దిస్ ఈజ్ అవర్ కిచెన్. ఎప్పుడన్నా ఇక్కడికి రాచి తోటలో వనభోజనాలు చేసుకోవాలంటే దిస్ ఈజ్ గోనా బి ద కిచెన్. ఓకే, విల్ సీ మోర్. సో అరుగు ఒక ఫేవరెట్ స్పాట్ అయితే ఈ ఏరియా ఈజ్ అనదర్ ఫేవరెట్ స్పాట్. ఎందుకంటే ఈ ట్రీస్ అంతా కూడా బిగ్ గా ఉన్నాయి. అండ్ మధ్యలో మొత్తం కూడా సన్ అసలు రాదు. మధ్యాహ్నం 1 o'clock, 2 o'clock పిచ్చి వేడిగా ఉన్నా కూడా లోపల మాత్రం చాలా కూల్ గా ఉంటుంది. ఇట్స్ వెరీ గుడ్ ప్లేస్ టు కమ్ అండ్ హ్యాంగ్ అవుట్ హియర్. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై సెకండ్ ఫేవరెట్ ప్లేసెస్. ఓకే, సో ఇక్కడ చూస్తే ఇక్కడ పింక్ లేబుల్ ఉంది, మీనింగ్ దట్ దీనికి పూత రాలేదు అని, విచ్ మీన్స్ దీనికి కాయలు కూడా ఎక్కువ ఉండవు. ఉన్నాయి 5, 6, 10 లాగా, బట్ తక్కువ పూత వచ్చే వాటన్నిటి కూడా ఇలా పెడుతున్నారు. ఇలా ఎందుకు పెడుతున్నారంటే ఈజీ ఫర్ మార్కింగ్, దేనికి ఎంత పోర్షన్ ఇవ్వాలి, నెక్స్ట్ ఇయర్ ఇల్లు ఈ ఇయర్ ఇల్లు సిమిలర్ గా ఉందా, ఈ కంపారిజన్ కోసం అనమాట. ఓకే, సో మామిడి చెట్లే కాదు సపోటాలు కూడా ఉన్నాయి. లెట్స్ గో. ఓకే, సో ఇవి ఆ సపోటాల సిరీస్. అన్ని మామిడి చెట్ల మధ్యలో ఒక 4 సపోటా చెట్లు పెట్టాము. 4 చెట్లున్నా దీనికి పండ్లు మాత్రం ఎక్కువ వస్తాయి. కెన్ వి సీ క్లోజర్? రెడీ బోల్, ఆల్రెడీ స్టార్టెడ్. ఓకే, సో ఇక్కడ సపోటాలు కొన్ని చూడొచ్చు మనం. సో సపోటా కాయలు, దిస్ ఈస్ కేమ్ టు గుడ్ సైజ్. దీన్ని కట్ చేసుకుంటే 3 days లో మంచిగా పాకానికి వచ్చేస్తుంది. అండ్ కాయలన్నీ కూడా. సో దిస్ ఈస్ అవర్ సపోటాస్. సో సపోటా చూసేసాము. సో దిస్ ఈస్ ఏ 360 వ్యూ ఫ్రమ్ ద సెంటర్. తోట మధ్యలో నిల్చొని ఉన్నాము. సో వీ కెన్ సీ ఆల్ ద ట్రీస్. అండ్ ఫైనల్ గా చూసుకుంటే దెర్ ఈస్ వన్ స్పెషల్ ప్లాంట్ విచ్ ఈస్ వేప చెట్టు. సో ఇదే మా ఒకే ఒక వేప చెట్టు. అండ్ దీని గురించి యాక్చువల్ గా డిఫరెంట్ గా ప్లాన్ చేసాం. ముందే యాక్చువల్ గా ఇక్కడే అరుగు కడదాం అనుకున్నాము, బట్ మరీ దూరం అయిపోతుంది అని చెప్పి అందులో చెట్టు చాలా పొడుగు అయిపోయింది. అందుకని వి మూవ్ దట్ అరుగు టు ద ఎంట్రన్స్ పార్ట్. ఓకే, ఓకే, ఒక మామిడి పండు పడిపోయింది, బట్ ఇక్కడ ఒక సీక్రెట్ కూడా ఉంది. ఈ చెట్టు పేరు J2. అండ్ J2కి పక్కనే ఒక చిన్న హోల్ కనపడుతుంది మీకు. దిస్ వెరీ బిగ్ హోల్. దీని లోపల చాలా లావుది ఒక నాగుపాము ఉంది అంట. నేను ఎప్పుడు చూడలేదు, కానీ మా బావ చూశారు. ఓకే, సో J2 చూసాం కదా. వాట్ రిమైండ్స్ యూ నెక్స్ట్? O2. సో దట్ ఈస్ అవర్ వెరీ స్పెషల్ ట్రీ, O2. రికార్డింగ్ స్టార్ట్. ఓకే, సో ఇది మా O2 చెట్టు. అండ్ ఇదంతా కూడా తోతాపురి. సో కొన్ని కాయలు చూద్దామా. ఓకే, తోతాపురి కాయలు 1 చేతికి అందుతుంది, ఇంకా చేతికి అందని కాయలు చాలా ఉన్నాయి. సో ఇవన్నీ బిగ్ ట్రీస్, కానీ కొన్ని ట్రీస్ ని ప్రూన్ కూడా చేశాను నేను, ఎందుకంటే వాటికి ఫ్రెష్ స్టార్ట్ ఇద్దామని, ఈల్డ్ కూడా పెరుగుతుంది అని చెప్పేసి. నెక్స్ట్ వాటిని చూద్దాం. ఓకే, సో ఇవన్నీ బిగ్ చెట్లు అనుకున్నాం కదా. అక్కడ కార్నర్ లో చూస్తే యూ సీ వన్ స్మాల్ వన్, బట్ యాక్చువల్గా చాలా పెద్ద చెట్టు, దాన్ని ప్రూన్ చేసాము. అలాగే హియర్ ఆల్సో యూ కెన్ సీ ఫ్యూ మోర్.
ఈ చెట్లన్నీ కూడా ఆల్మోస్ట్ 25 years ఓల్డ్ చెట్లు. ఆ షేప్ చూస్తుంటే ఐ ఫీల్ లైక్ ఇట్లాంటి చెట్లు ఉండాలి అని చెప్పేసి. ఒక్కొక్క చెట్టు ఎన్ని కేజెస్ తయారు చేస్తుంది నాకు కూడా తెలియదు ఆక్సిజన్, బట్ ఐ థింక్ ఇయర్లీ 400 kgs చేస్తుంది, విచ్ ఇస్ లాట్ ఆఫ్ ఆక్సిజన్ ఈచ్ చెట్టు. అండ్ ఇక్కడ ఒక 80 చెట్లు ఉన్నాయి. ఐ థింక్ దట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు ద నేచర్. ఈ చెట్టు చూసారా చాలా బుషీగా తయారైంది, ఒక మష్రూమ్ లాగా. యాక్చువల్లీ దట్స్ నాట్ గుడ్, ఎందుకంటే దీంట్లో చాలా కొమ్మలు ఉన్నాయి. చెట్టు పెరిగినప్పుడు ఇన్ని కొమ్మలు అవసరం లేదు. సో విల్ కీప్ ఓన్లీ 7 or 8 రియలీ స్ట్రాంగ్ వన్స్, సో దట్ ఆ కొమ్మల నుంచి టీ స్ట్రక్చర్ అలా వస్తుంది ఆ చెట్టు లాగానే. అండ్ ఇది మా గంగా. ఈ తోట మొత్తానికి వాటర్ బాగా సప్లై చేస్తుంది. ఇది రియలీ రియలీ ఏ బిగ్ బ్లెస్సింగ్. ఓకే, అండ్ చుట్టూ చూస్తే అవన్నీ కూడా వరి పొలాలే. పక్క పొలం కానీ ఇది మా బావ వాళ్ళ పొలము, మా మామయ్య వాళ్ళది. సో ఆల్మోస్ట్ వాటి బియ్యం ధాన్యం అంతా కూడా వచ్చేసింది. కొంచెం చూద్దాం దగ్గరికి వెళ్ళి. సో ఒడ్లు కనబడుతున్నాయా? కొంచెం దగ్గరకు వచ్చి చూడండి. ఎస్ రైట్, బ్యూటిఫుల్ కదా. యా, ఇదంతా కూడా యాక్చువల్ గా ఇంతకు ముందు పెద్ద మామిడి తోట ఉండేది. ఆల్మోస్ట్ ఒక 100-120 మామిడి చెట్లు ఉండేవి. బట్ ఈల్డ్ రావట్లేదు అని చెప్పేసి అవన్నీ తీసేశారు. అదర్వైజ్ ఇక్కడ కూడా అంతే ఫారెస్ట్ ఉండేది. ఓకే, చూపించా. నెక్స్ట్ I want to show you a challenger tree which is very very special to me. Okay, let us go and see that. Okay, so this is our challenger tree. అక్కడ చూసారా కాయలు గుత్తులు గుత్తులుగా కాసే? అక్కడే కాదు, చెట్టు మొత్తం కూడా ఉంది. And I call this as a challenger tree because it fell off 6 months back because of rains. అక్కడ చూడండి అసలు వేర్లు. And still it is surviving, and it is surviving equally good compared to other trees. So it's inspiring కదా. సో రూట్స్ ఇలా వచ్చేసాయి. ఐ డోంట్ నో వాట్ టు డూ, ఐమ్ జస్ట్ లెటింగ్ ఇట్ లీవ్ లైక్ దాట్. ఎందుకంటే మనం బుర్ర ఎక్కువ ఆలోచిస్తే ఉన్నది కూడా పాడు చేయొచ్చు. బట్ ఎనీ సజెషన్స్ వెల్కమ్. ఓకే, సో చూసారా, దిస్ ఈస్ ఫ్రమ్ అవర్ ఛాలెంజర్. సో ఇది మా ఇంటి గృహలక్ష్మి. ఉసిరికాయలు అంటారు కదా, సో ఇది ఉసిరి చెట్టు. పెద్ద ఉసిరా చిన్న ఉసిరి నాకు తెలియదు, బట్ ఇది ఒకే ఒక ఉసిరి. సో వి కాల్ ఇట్ యాజ్ మా ఇంటి గృహలక్ష్మి. అండ్ ఇది చూస్తే ఇంకొక తోటాపురి చెట్టు. యూ కెన్ సీ సో మెనీ థింగ్స్. అండ్ కాయలకి ఆల్మోస్ట్ కొమ్మలు కూడా ఒరిగిపోయాయి. సో తోతాపురి వన్ సైడ్. సో ఈ సైడ్ ఆల్మోస్ట్ ఒక 50 feet ఏరియా అలా ఖాళీగా వదిలేసాము. ప్లాన్ ఈస్ దట్ వీ వాంట్ మేక్ సమ్ కైండ్ ఆఫ్ ఆర్గానిక్ కంపోస్ట్ హియర్, చెట్లకి పోషణ కోసం. ఓకే, ఆ ఏరియా కోసం వాడదామని దీంట్లో అలా వదిలేసాము. చాలా పీస్ఫుల్ గా ఉంది కదా. డెఫినెట్లీ ఎనీ టైమ్ యూ వాంట్ కమ్, యూ కెన్ కమ్ హియర్, స్టే హియర్ ఫర్ సమ్ టైమ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్. అండ్ చూస్తే దట్ రూమ్ ఈస్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ ఫ్రూట్స్. ఇంతకుముందు కట్టింది మా బావ వాళ్ళ ఏరియాలో ఉంది. అండ్ ప్రతి ఫార్మ్ బౌండరీలో అంతా కూడా యూ సీ లాట్ ఆఫ్ పామ్ ట్రీస్. కెన్ యూ సీ దెమ్? అండ్ దోస్ ఆర్ అవర్ గార్డియన్స్. ఓకే, అండ్ ఇప్పుడు సమ్మర్ సీజన్ కూడా కాబట్టి హోప్ఫుల్లీ విల్ ట్రై సమ్ తాటి ముంజులు ఆల్సో. సౌండ్ వినపడుతుందా? అది రామచిలక. సో ఎవ్రీడే మార్నింగ్ పక్షులు ఇవన్నీ కూడా ఉంటాయి. సో అనదర్ బిగ్ సాటిస్ఫాక్షన్ ఫర్ మీ ఈస్ every tree is giving a place for the birds to live. Okay, so that is it. It's the end of the tour. I hope you like it, and anytime you can come here. We can have a walk tour, stay here, we can eat, cook here also, and it's going to be amazing. So andartho meeru mee andarthone malli ravalani korukuntunnanu ikkadiki.